మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ఇటీవల భూపాలపల్లి జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలను మార్చడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఓరుగల్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోరపాటి వెంకటనారాయణతో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 టీవీ. వరంగల్ హన్మకొండ జిల్లాలు ఒకటి కావాలని కోరుకుంటున్నారు ఉమ్మడి జిల్లా ప్రజలు. ఇటీవల మన భూపాలపల్లికి సీఎం వచ్చిన నేపథ్యంలో జిల్లాలు సేమ్ ఉంటాయని చెప్పారు. కానీ తెలంగాణ ఉద్యమంకు ముఖ్య పాత్ర వహించిన కోరపాటి వెంకటనారాయణ రిటైర్డ్ కేయూ ప్రొఫెసరు వరంగల్ హన్మకొండ జిల్లా కలపాలని ఉద్యమం చేస్తున్నారు. ఈ మాటలు ఏ విధంగా చూస్తారో సార్తో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. హన్మకొండ వరంగల్ జిల్లాలో ఒకటి కావాలని మీరు ఉద్యమం చేస్తున్నారు. కానీ ఇటీవల మనము మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లికి వచ్చినప్పుడు జిల్లాలో కలిపే లేదు, చేసేది లేదు, సేమ్ అదే ఉన్నది. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? భూపాలపల్లి జిల్లాను చేసేయడం అక్కడి ప్రజలందరూ కూడా స్వాగతించి మాకు ఏదో అభివృద్ధికి ఇది ఒక చిహ్నంగా మారుతుంది, అభివృద్ధికి రావడానికి ఈ జిల్లా అయితే బాగుంటుందని ఒక ఆశతోటి వాళ్ళు మాకు వచ్చిన జిల్లా మరి పోద్దా, ఇది తెలంగాణలో మరి అన్నీ రీఆర్గనైజ్ చేస్తారు. జరిగినటువంటి జిల్లాలలో 33 జిల్లాల్లో కూడా కొన్ని వయబుల్ లేవు, కొన్ని అవి అభివృద్ధికి ఉపయోగపడే అనేటువంటి అనుమానంతో ఒకసారి ఇది చర్చ కూడా అయింది అసెంబ్లీలో. అయితే ఈ మధ్యలో భూపాలపల్లికి సీఎం గారు వచ్చినప్పుడు ఈ విషయంలో వారు కొంత క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమని అంటే మీ జిల్లాలని మేము ముట్టుకోమని అన్నారు. కానీ నేను కానీ అనేక మంది కూడా ఆలోచించింది ఏంటంటే, జిల్లాలు ఒట్టిగానే ఏదో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసారు, కానీ దాన్ని పంపిణీ ఇచ్చిందని చేసినట్టుగా విభజించారు. ఏ జిల్లాలైనా కానీ శాసనసభ నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉండాలి. పార్లమెంటు సీటు కూడా ఒక జిల్లాలో ఏదో ఒక పరిమితిలో ఉండాలి. దాంతో పరిపాలనా సౌలభ్యం ఉంటుంది. కలెక్టర్ కానీ కార్పొరేషన్ యొక్క చైర్మన్ కానీ లేక వైస్ చైర్మన్, దానికి సంబంధించిన కమిషనర్లు వీళ్ళంతా కూడా సమన్వయంతో చేయాలంటే యూనిట్ ఒక తిరుగు ఉండాలి. ఒక నియోజకవర్గము 3 జిల్లాల ఉన్నది, అనేక నియోజకవర్గాలు 3 జిల్లాలలో ఉన్నాయి. ఒక పార్లమెంట్ సీటు 4 జిల్లాల 5 జిల్లాలలో ఉన్నది. ఇది అస్తవ్యస్తమైనటువంటి నిర్మాణంగా భావిస్తున్నాం. జిల్లాలను తగ్గించాలనేటువంటి లక్ష్యం మనది కాదు. కానీ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో, వరంగల్ కావచ్చు, ఖమ్మం ఉన్నాయి, కరీంనగర్, అదేవిధంగా నల్గొండ జిల్లా, ఈ అన్ని టౌన్స్ ఏవైతే పెద్ద గత 60-70 ఏళ్ళ నుంచి ఎదిగిన జిల్లాలను, టౌన్లను ఎదిగే విధంగా ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలి. అందులో వరంగల్ జిల్లా కూడా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అనేది ఉంది. ఎందుకంటే దీన్ని దాదాపు 20 లక్షల మంది జనాభా దీని చుట్టూ ఉన్నారు. దాదాపు ఇటు పెరిఫెరల్ ఏరియాస్ తీసుకుంటే కార్పొరేషన్ ఏరియా అంతా దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. ఇంకా విలీన గ్రామాలు కలిపితే ఇంకెక్కువ ఉంటుంది. ఇలాంటిది అత్యధిక పెద్ద నగరంగా ఉన్నట్టయితుంటే ఇది అభివృద్ధికి ఎక్కువ దోహదం చేస్తుంది. ఎందుకంటే వరంగల్ నగరంలో ఇటు ఇండస్ట్రీ ఉన్నది, వరంగల్ ఈస్ట్ అంతా ఇండస్ట్రీ, వ్యాపారం అటే ఉంది, హన్మకొండంతా అడ్మినిస్ట్రేషన్ ఉంది, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, దవాఖానాలు ఉన్నాయి. ఇది హన్మకొండ అనేది వరంగల్కి ఎక్స్టెన్షన్, ఇది కాలనీ, ఇది వరంగల్ వెనకటి నగరము, దానికి ఎక్స్టెన్షన్గా ఇటు ఎదిగింది. ఇది అది వేరు కాదు. ఇది తల్లి తండ్రిలాగనో అన్న చెల్లెలలాగనో ఈ విధంగా ఒకటే ఆత్మ వరంగల్ది. కాబట్టి ఈ రెండు ఇండస్ట్రీను తర్వాత ఈ విద్యా సంస్థలు, మానవ అభివృద్ధి సంస్థలన్నీ కూడా ఒకదానికొకటి పూరకం. రూపాయికి బొమ్మ బొరుసులాగానే ఇండస్ట్రీ లేకుండా ఈ విద్యా వ్యవస్థలు కానీ మానవ వనరుల అభివృద్ధి వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలతో అది ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, ఇవన్నీ కలిసి ఉంటాయి. వరంగల్ని సపరేట్ చూడలేము మనం. ఈ వరంగల్ ఇది కరీంనగర్కు, ఖమ్మంకు, ఆదిలాబాద్కు, నల్గొండ జిల్లా కొంత భాగానికి కూడా అభివృద్ధి కేంద్రంగా ఉన్నది ఇది. కాబట్టి హైదరాబాద్ ఒక్కటే ఉండడం వల్ల ఏమవుతుందంటే, హైదరాబాద్ చుట్టూన్నటువంటి 4 జిల్లాలు ఒక్కటే అయిపోయి మిగిలినదంతా కూడా వ్యవసాయ క్షేత్రాలుగా మిగిలిపోతున్నాయి. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్ కింద మిగిలిపోతాయి. కేవలం హైదరాబాదులో ఉన్న వాళ్ళు మాత్రమే అభివృద్ధి అవుతారు. హైదరాబాదులో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ అనేక రకాల సౌకర్యాలను పొందుతున్నారు. తర్వాత అక్కడ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఒక్కొక్క వ్యక్తి ఆదాయము అక్కడ
9 లక్షలకు పెరిగింది ఆడ. ఈ మిగిలిన జిల్లాలో ఏమిందంటే 1,60,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది. ఒక్కొక్క వ్యక్తికి సగటున వచ్చే ఆదాయం సంవత్సరానికి 1,60,000 ఇక్కడ ఉంటే రంగారెడ్డి జిల్లాలో 9 లక్షలు ఉంది, సంగారెడ్డి జిల్లాలో 8 లక్షలు ఉన్నది, హైదరాబాదులో 6 లక్షలు ఉన్నది. కానీ ఇక్కడ అంటే అసమానతలు పెరుగుతున్నాయి. అభివృద్ధి రంగాలు సిటీసు వరంగల్ కూడా అధికంగా అభివృద్ధి అయినట్టు వరంగల్ ప్రజల యొక్క ఆదాయం కూడా చుట్టుప్రక్కల ఉన్నటువంటి 20 లక్షల మంది ఆదాయాలు కూడా మొత్తం కరీంనగర్ ఖమ్మం వాళ్ళ యొక్క ఆదాయాలు కూడా ఇటు పెరుగుతాయి. కాబట్టి స్టేట్లో ఎప్పుడు ఒకటే నగరం అభివృద్ధి నగరంగా ఉంటే మిగిలిన ప్రాంతాలన్నీ వట్టిపోతాయి, ఎండిపోతాయి. కాబట్టి నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే 10 పాత జిల్లాల కేంద్రాలన్నింటినీ కూడా అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి. అందులో వరంగల్ అభివృద్ధి కేంద్రంగా మారాలంటే కేవలం హన్మకొండ కాన్స్టిట్యున్సీ ఒక జిల్లా, వరంగల్ కాన్స్టిట్యున్సీ ఒక జిల్లా ఉంటే కాదు. ఇది రాజకీయంగా కూడా ఒక యూనిటీ ఉండదు. ఇటు నుంచి ఒకరుగా లాగుతూ అంటారు, అటు నుంచి అటు లాగుతూ అంటారు. నగరాన్ని రెండు జిల్లాలు చేయడం వల్ల రాజకీయ సమన్వయం కూడా కోల్పోయింది, రాజకీయ యూనిటీ పోయింది, ప్రజల్లో చైతన్యం పోయింది, ప్రజలు కూడా విడిపోయినరు, మీదేంది మాదేందని ఏర్పడ్డట్టు అయిపోయారు. కాబట్టి ఇది ఒక యూనిట్గా ఉంటే మాత్రం ఇది హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరంగా ఎదుగుతుంది. ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొత్త 10 జిల్లాలకు 15 జిల్లాలకు ఇది కేంద్రం అవుతుంది. ఈ అన్నిటి యొక్క అభివృద్ధి యొక్క పరిమళాలు, అభివృద్ధి యొక్క ఫలితాలన్నీ మిగిలిన జిల్లాలకు ప్రవహింపజేస్తుంది అది. కాబట్టి వట్టిపోయే పాత జిల్లాలంగా నిర్లక్ష్యం చేస్తుంటే ఇవన్నీ ఎడారిగా మారిపోయి కేవలం హైదరాబాద్ మీదనే అన్నీ ఆధారపడాల్సి వస్తుంది. యువత అంతా కూడా అక్కడికి మైగ్రేట్ కావాల్సి వస్తుంది. ఇక్కడ కేవలం ముసలోళ్ళు శాతగాని వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ కేవలం వృద్ధాశ్రమాలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వరంగల్ మహానగరం ఎదురుంటే ఈ నగరానికి చుట్టూ ఉన్నటువంటి కొత్త 10 జిల్లాలన్నీ కూడా దీని యొక్క నీడన అవన్నీ కూడా ఎదుగుతాయి. హైదరాబాద్ చుట్టూ మనకు ఉన్నటువంటి నగరం ఏది మిగిలిన 4-5 జిల్లాలు ఎట్లా ఎదిగినాయో ఇవి కూడా ఇవన్నీ ఎదుగుతాయి. లేకపోతే మాత్రం ఇదంతా ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పినది చాలా, దాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవాలని కూడా చెప్తున్నాను. నేను ఏమన్నాడంటే భూపాలపల్లి జరిగిన సమావేశంలో నగరాలను కలిపే లేదు, ఇది అలాగనే ఉంటాయని చెప్పారు సార్. ఏమైనా ఉద్యమం చేస్తారా వరంగల్ హన్మకొండ గలని? ఏ విధంగా మీరు చేస్తారు? నేను కాంగ్రెస్ నాయకులతోటి మంత్రులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపు చేసే వాళ్ళలో నేను ఉన్నాను. వాళ్లకు వరంగల్ హన్మకొండ కలపాలి, ఇది దారుణంగా విభజించిండ్రు, దీన్ని నాశనం చేసిరనేటువంటి ఒక మంచి అభిప్రాయం మాత్రం ఇప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్లో ఉన్నది. అలా ప్రముఖంగా ఎవరైతే ఈ జిల్లాను ఆ జిల్లాకు ఇన్ఛార్జి చరిత్రను సర్వనాశనం చేసిన పాపాత్ములుగా మేము మిగిలిపోకూడదనేటువంటి భావన మాజీ ఎమ్మెల్యేలలో ఉన్నది, మాజీ ఎంపీలలో ఉన్నది, అప్పుడు చేసి ఇళ్ళకు వచ్చినటువంటి మరి ఎమ్మెల్యేలకు కూడా ఉంది. అందులో భాగస్వామ్యం చేసిన ఎమ్మెల్యేలు కూడా నాతో అన్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు వాళ్ళు, మేము తప్పే చేసినాము, ఈ క్షమించాలి ప్రజలు మమ్మలను, తప్పకుండా మేము ఈ పాపాన్ని పరిహారంగా దీన్ని 2 కలిపి చేస్తామని చెప్పేటువంటి ఆలోచన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ఉన్నది. కాబట్టి ఇది చేసేటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది. చేయకుంటే దానివల్ల పర్యవసానాలు కూడా వాళ్ళు అనుభవించినట్టు వీళ్ళు అనుభవిస్తారు.